అమరావతి నుంచి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కీలక భేటీ. సీట్ల సర్దుబాటుపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరుగుతోంది. సో ఇవాల్టి భేటీతో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. స్పష్టత వచ్చిన స్థానాలపై ముందు ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. సో ఉమ్మడిగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే ఆలోచనలో రెండు పార్టీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఉమ్మడి మేనిఫెస్టోపై కసరత్తు చేస్తున్నారు ఇద్దరు నేతలు. చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. ఎంపీ రావు, అప్డేట్స్ ఏంటి? సుమారు గంటన్నర నుంచి చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇద్దరు భేటీ కూడా కొనసాగుతూ ఉంది. అయితే చంద్రబాబు కీలకమైనటువంటి విషయాల మీద ఈరోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక మార్లు అటు హైదరాబాద్లో సమావేశమైనటువంటి ఇద్దరు నేతలు కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చించారు. అలాగే గత 4 రోజుల నుంచి కూడా చంద్రబాబు కూడా అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుకు సంబంధించి హైదరాబాద్లో తన నివాసం నుంచి కొన్ని సర్వేలు కూడా చేయించుకుని ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వచ్చారు. దాదాపుగా గంటన్నర నుంచి కూడా ఇద్దరు భేటీ కూడా కొనసాగుతుంది. ప్రధానంగా ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించి ఎన్ని సీట్లు జనసేనకి ఎన్ని సీట్లు కేటాయించాలి, ఎక్కడెక్కడ ఏ అభ్యర్థులు నిలబెట్టాలి, జనసేన నుంచి ఎవరెవరిని పోటీలోకి దించాలి, టీడీపీ నుంచి ఎవరెవరిని పోటీలోకి దించాలి అనే దాని మీద ఈరోజు ఒక పూర్తి స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే టీడీపీ పోటీ చేసేటటువంటి దాదాపుగా ఒక 70 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు కూడా ఫైనల్ అయినట్లుగా తెలుస్తుంది. జనసేనకు సంబంధించి కూడా ఒక 25 నుంచి 30 స్థానాలు ఉమ్మడి పొత్తులో భాగంగా జనసేనకి 25 నుంచి 30 స్థానాలు కేటాయిస్తారు అని చెప్పి ప్రచారం మాత్రం జరుగుతుంది. కానీ ఫైనల్గా అది 30 లోపు పరిమితం అవుతుందా లేదంటే 30 కంటే ఎక్కువ ఇస్తారా అనేది కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఈరోజు లేదా రేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా కలిసి జాయింట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారు. మొదటి విడత అభ్యర్థుల జాబితా కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. మరి అది అభ్యర్థుల జాబితా ఈ రోజు లేదా రేపు ఉంటుందా? ఒకవేళ ఈ 2 రోజుల్లో లేదు అంటే కనుక అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ నెల 9 లేదా 10 తేదీల్లో మొదటి విడత అభ్యర్థుల ప్రకటన కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ మేనిఫెస్టోలో ఏ అంశాలు పొందుపరచాలి అనే దానికి సంబంధించి అటు జనసేన నుంచి టీడీపీ నుంచి కూడా కొన్ని అంశాలతోటి దాదాపుగా 11 అంశాలతోటి మేనిఫెస్టో కూడా రూపకల్పన చేశారు. ఈ మేనిఫెస్టో ప్రకటన అనేది ఒకేసారి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభలోని ఈ మేనిఫెస్టోని విడుదల చేయడం ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పి ఆలోచనలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో అటు ఉమ్మడి అభ్యర్థుల ఎంపిక అలాగే ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు భేటీ ఇంకా కొనసాగుతూ ఉంది. ఓకే ఎంపీ రావు.